గుడ్ మార్నింగ్. ఎస్, నా పేరు పురుషోత్తం దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, సైబర్ క్రైమ్లో. అలాగే మా మేడంకి పార్ట్ టైంగా బిజినెస్ సపోర్ట్ చేస్తాను. ఈ బిజినెస్లో ఈరోజు సుమారుగా 5 years అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి 2018లో. స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక చిన్న చిన్న కళలు ఉండేవి. ఆ కళలతో నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే ఎలాంటి కళలు అంటే ఒక 5,000 10,000 ఎక్స్ట్రా వస్తే చాలు, నా జాబ్తో పాటుగా ఇంకా ఎక్స్ట్రా నా లైఫ్ స్టైల్ని మార్చుకుందామని పెద్ద ఆలోచనలు అయితే లేవు, చిన్నవి. అలాంటి ఆలోచనలతో వచ్చిన తర్వాత ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు వచ్చింది. వచ్చాక అనిపించింది సబ్బు షాంపూ పేస్ట్ మారిస్తే ఎక్కడో ఈరోజు మా తాతలు ముత్తాతలు సబ్బులు పేస్ట్లు ఎక్కడో దగ్గర కొన్నారు, ₹1 రాలేదు. అలాగే ఒక పేస్ట్ సబ్బు మారిస్తే డబ్బులు రావడం ఏంటి అని చెప్పి సీరియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేస్తూ ఫస్ట్ మంత్ 424 తర్వాత 800 చేంజ్ వచ్చింది. అలాగే 900, 1100. 4 నెలల తర్వాత 5 నెలలు మా ఇన్కమ్ వచ్చి 20,000 దాటింది. ఈ 20,000 ఇన్కంలో ఆల్మోస్ట్ మాకు అప్పుడు శాలరీ 2018లో నాకు 44,000 నా శాలరీ. 20,000 వచ్చేసరికల్లా అరే చాలా ఇందులో ఏదో ఉంది అనుకో చెప్పి సీరియస్గా స్టార్ట్ చేసిన తర్వాత 8 నెలల్లో మేము స్టార్ డైరెక్టర్ అయ్యాం. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత 39,000 వచ్చింది. లైఫ్ లాంగ్ కార్ ఫండ్ అచీవ్ అయ్యాం. దాని త్రూ ఒక 12 లక్షల వర్త్ మేము మారుతి బ్రీజా కార్ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మా బిజినెస్ అనేది ఒక రాక్ అండ్ రోల్ అయిపోయింది. వెరీ హ్యూజ్ మూమెంటంలోకి వెళ్ళిపోయిన తర్వాత 4 months లోపలే మేము ఆల్మోస్ట్ 80,000 అండ్ 14 monthsలో 1 lakh ప్లస్ ఇన్కంలోకి వచ్చేసాం. మాతో పాటుగా మేము కారు తీసుకున్న తర్వాత టీంలో బీభత్సమైన మూమెంటం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా మమ్మల్ని ఆపలేకపోయింది. ఎందుకంటే ఈ భూమి ఉన్నంత వరకు వెస్టేజ్ ఉంటుంది అనేదానికి నిలువెత్తిన నిదర్శనం. ఎందుకంటే సబ్బు షాంపూ పేస్ట్ అనేది ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వాడాల్సిందే, బతికున్న ప్రతి ఒక్క మనిషి వాడాల్సిందే అనే విషయం మాకు ఆ టైంలో అర్థమైంది. ఆ టైంలోనే ఎక్స్పాండ్ చేస్తూ 2 సంవత్సరాల లోపలే మేము 4 lakhs ప్లస్ ఇన్కమ్ అండ్ 5 lakhsలోకి వచ్చేసాం. ఈ 2 years తర్వాత నాకు బిజినెస్లో కూడా ఆల్మోస్ట్ 20-30 ప్లస్ కార్స్ వచ్చేసాయి. అలాగే 3rd yearలో 36 నెలల లోపల మెర్సిడీస్ బెంజ్ తీసుకున్న 54 లక్షల వర్త్. ఈ 54 lakhs వర్త్ తీసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మేము యాజ్ పర్ ది అప్లయన్స్ సజెషన్ ప్రకారంగా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎస్ సార్. మేము ఇక్కడ ఏంటంటే 3rd year లోపల ఇల్లు ప్లాన్ చేసుకున్నాం. ఒక 2.5 కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు హైదరాబాద్ సిటీ సెంటర్లో మేము కట్టడం జరిగింది. ఇంట్లోనే ఒక పెద్ద సినిమా థియేటర్ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు టీంలో 189 కార్లు. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి 189 కార్లు. ఈరోజు చూడండి, వెస్టీజ్లో ఏదైనా చేయొచ్చు. ఈ ప్లాన్లో మనం 3 కోట్ల రూపాయలు మనము తీసుకునగలిగే ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్లో విడ్త్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ, డెప్త్ ఈజ్ ద సెక్యూరిటీ. మీరు బిజినెస్లో మీరు ఒక రాక్ అండ్ రోల్ చేయొచ్చు. నేను ఒక కెరియర్ బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి నేను బిజినెస్ బిల్డ్ చేస్తానంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి అక్కడ దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ చేయగలుగుతాం. మేము కళలు కనడమే కాదు, కళలు నిజమవుతున్నాయి. ఈరోజు ఇల్లు కానీ కార్లు కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ నెంబర్ ఆఫ్ మేము రకరకాల ఆస్తులు కానీ ఇవన్నీ ఈరోజు సుమారుగా వెస్టీజ్ నుంచి 8 కోట్ల రూపాయలు నేను ఈరోజు వెస్టీజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, వెస్టీజ్ అనేది ఇట్స్ ఏ హ్యూజ్ బిజినెస్. పెద్ద నిర్ణయం తీసుకోండి. సప్నే పూరే హోంగే నహీ, సప్నే పూరే ఓ రహే హై. థ్యాంక్ యూ.